మోకాలు నొప్పి అనేది ఒక మోకాళ్ళ అరుగుదల వల్ల లేకపోతే కీళ్ళవాతం వల్ల వస్తుంది అనుకుంటే తప్పు. మోకాలు నొప్పికి చాలా రీజన్స్ ఉంటాయండి. ఈ వీడియోలో మనం ఆ రీజన్స్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం. నమస్తే అండి, నేను డాక్టర్ చైతన్య. ఐఎమ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్. నీ అనేది ఒక కాంప్లెక్స్ జాయింట్. అది ఒక ఫంక్షనల్ యూనిట్ గా వర్క్ చేయడానికి చాలా స్ట్రక్చర్స్ దానికి హెల్ప్ చేస్తాయి. ఆ స్ట్రక్చర్ లో ఏది ఇబ్బంది అయినా మనకి మోకాలు నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఈ మోకాలు నొప్పి అనేది మోకాల్లోనే స్టార్ట్ అవ్వాలని రూల్ లేదు. వెన్నుపూసలో ఏమన్నా ఇబ్బంది ఉన్నా సరే అది మోకాలికి నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంది. దీన్నే మనం ప్రిఫర్డ్ పెయిన్స్ అంటాం. ఇదే కాకుండా చిన్నపిల్లల్లో కంజనైటల్ డిసార్డర్స్ అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ దీని వల్ల కూడా మోకాలు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. అండ్ యంగ్ పీపుల్లో అంటే 20 to 35 years ఆఫ్ ఏజ్లో కాండ్రోమలేషియా పటెల్లా అనే ఇబ్బంది వల్ల కూడా ఈ నీ పెయిన్స్ అనేవి మనం చూస్తాం. ఇది ఒక పటెల్లా అంటే మన మోచిప్ప కింద భాగం మరిగిపోవడం వల్ల వచ్చే డిజీజ్. ఇదే కాకుండా మనం కింద పడినప్పుడు ట్విస్టింగ్ ఇంజురీస్, దీనివల్ల లిగ్మెంట్ ఇంజురీస్ అంటే ACL టేర్, PCL టేర్, ఇది కాకుండా మెనిస్కల్ ఇంజురీస్, ఇట్లాంటి వాటి వల్ల కూడా ఈ నీ పెయిన్స్ అనేవి చూస్తాం. దీంతో పాటు నీ చుట్టూ ఉండే బర్స అంటే నీటి బుడగలు, ఇవి ఏమైనా ఇన్ఫ్లమేషన్ వచ్చినా బర్సైటిస్ అంటాం. వీటి వల్ల కూడా నీ వాపు అను నీ పెయిన్ వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా మనం చూస్తాం. నీ జాయింట్ లో ఇన్ఫెక్షన్స్ వల్ల సెప్టిక్ ఆర్థరైటిస్ లాంటివి రావడం, అండ్ అందరికీ తెలుసు అరుగుదల వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ రావడం, ఇలాగా ఎన్నో రీజన్స్ వల్ల నీ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడైనా అన్యూజువల్ గా నీ పెయిన్స్ వచ్చినప్పుడు కౌంటర్లో మెడిసిన్ తీసుకొని సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకోకుండా ఒక్కసారి డాక్టర్తో ఎవాల్యుయేట్ చేసుకొని రూట్ కాజ్ కి ట్రీట్మెంట్ చేయించుకోండి. ఎర్లీ డయాగ్నోసిస్ లీడ్స్ టు ఫాస్ట్ రికవరీ.